మీడియా మిత్రులకి కృతజ్ఞతలండి. వచ్చిన అతిథులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మాట్లాడడానికి భయం వేస్తుందండి, నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అన్నాను. ఆ రోజు ఒక మాట అన్నాను నేను. మా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సినీ ప్రముఖులు రామానాయుడు గారి దగ్గర నుంచి అనిల్ రావుపూడి గారిని వారి వరకు నేను గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతున్నా అన్నాను. అదేంటో ఆ సంకల్పం ఏంటో ఈరోజు అనిల్ రావుపూడి గారు ఇక్కడికి వచ్చారు. ఇదంతా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రెండో విషయం, నేను ప్రతిసారి ప్రొడ్యూసర్ అంటుంటే అదే చెప్పాను గతంలో కూడా. అంటే నేను నిజంగానే ప్రొడ్యూసర్ అని డౌట్ వస్తుంది. ఇప్పుడు ఉంది ఆ డౌటు. ఎందుకంటే కనీసం రోడ్డు సౌకర్యం కానీ ఎలక్ట్రిసిటీ సౌకర్యం కానీ లేని అలాంటి ప్రకాశం జిల్లాలో ఒక ఊరు నుంచి బతుకు తెరువు కోసం ఎక్కడ మధ్యప్రదేశ్ వెళ్ళి ఊరు తిరిగి ఎన్నో రాష్ట్రాలు తిరిగి ఆఖరికి మధ్యప్రదేశ్లో స్థిరపడిన నేను ఈరోజు ఇంతమంది ముందు తెలుగు రాష్ట్రాల్లో వచ్చి ప్రొడ్యూసర్ అని చెప్పుకోవడానికి అందుకు నాకు ఎంత అర్హత ఉందో తెలియదు, కానీ కారణం మాత్రం తమ్మారెడ్డి గారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ తర్వాత గతంలో చెప్పినట్టుగా సినిమాలో లాస్ వస్తుందా లాభం వస్తుందా భయం లేదా ఇట్లా మాట్లాడుతుండేవాళ్ళు. లాభం ఎట్లా, కానీ నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను. దాదాపు 1.5 నెల వరకు ప్రతిరోజు 150 మందికి భోజనం పెట్టాను. ఆ భోజనం పెట్టిన ఇది ఎప్పటికీ నాకు పోదండి. అదే నాకు అదృష్టం. డబ్బు వచ్చినా రాకపోయినా దానివల్ల నాకు ఎంతో కొంత కలిసి వస్తుందని చెప్తున్నాను. ఆ తర్వాత ఇక నాకు ఈ మూవీ ద్వారా జరిగిన పరిచయాలు, ఇలా మీడియా మిత్రులు కానీ, జగపతి బాబు గారు కానీ, లయ గారు కానీ, చోటా గారు, వీళ్ళతో నాకున్న ఆత్మీయమైన ఇది, మరీ ముఖ్యంగా శేఖర్ వంశీ, మా డైరెక్టర్ వంశీతో పాటు శేఖర్ వంశీ, వీళ్ళని కూడా అసలు వాళ్ళు చూపించే ఆత్మీయత అయితే నేను మర్చిపోలేను. అంత బాగా చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వంశీ ఇక్కడ లేకపోవడం నాకు చాలా డిసప్పాయింట్గా ఉంది. థ్యాంక్ యూ వంశీ, శేఖర్. ఇక మూవీ గురించి అయితే నేను అనిల్ రావుపూడి గారు ఏదో చెప్పమంటున్నారు, కానీ అలా నాకు రావు మాటలు. మా మూవీ మంచిది, బాగుంటుంది, రండి చూడండి అని నేను అనలేను. అది మీరు మాట్లాడుకుంటే బాగుంటుంది. ప్రేక్షకులు నేను ఒకటి చెప్తాను, అదే చెప్పండి. ఏం చెప్పాను? జూలై 17th చెప్పండి. జూలై 17th. ప్రేక్షకులారా మా సినిమాకు వచ్చే వరకు మిమ్మల్ని వదలా అని రావుపూడి గారు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడడానికి నాకు ఇంకంతకంటే మాటలు లేవు. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా అది ఏదో కల్లా జరిగినట్టు అనిపిస్తుంది అనిల్ రావుపూడి గారు రావటం. ఎందుకంటే ఫస్ట్ డే నేను స్టేజ్ మీదకి ఆయన పేరు అన్నాను, ఈరోజు ఆయన వచ్చారు ఇక్కడికి. నా జీవితంలో ఏ పని నేను చిన్నప్పుడు కోరికలు ఉండేవి, ఏవి తీరలేదు. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత వచ్చిన కోరికలు కాదు, సంకల్పాలు అనుకుంటున్నాను. ఏదనుకున్నాను అన్నీ చేశాను. ఎందుకంటే ఒక్క వారం క్రితం అనుకున్నాను, వారం తర్వాత మూవీ స్టార్ట్ అయిపోయింది. అంతకు ముందు కూడా నేను మధ్యప్రదేశ్లో ఒక పెద్ద తెలుగు వాళ్ళకు సంబంధించిన ఒక గుడి కట్టాలంటే అక్కడ ఉన్న తెలుగు ప్రముఖులు ఐఏఎస్లు ఎంతోమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరోజు నరహరి గారని మా మిత్రులు శ్రేయభిలాషి ఐఏఎస్, వారు పిలిచి నాయుడు గారు ఈ గుడి అన్నారు, కట్టేద్దాం సార్ అన్నాను. అయిపోయింది. అలా జీవితంలో ఏదనుకున్నా ఇలా జరిగిపోతున్నాయి. డబ్బు గురించి ఎప్పుడు ఆలోచించలేదు, మనుషుల గురించి ఎక్కువ ఆలోచిస్తాను. మనుషుల పరిచయాలే డబ్బు అనుకుంటాను నేను. నాకు నా సంకల్పం ఏది మిస్ కాలేదు. ఈ సినిమా కూడా బాగా హిట్ అవుతుందని నమ్మకంతో నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. విషింగ్ యూ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. అండ్ ఇప్పుడు మా